మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు కాంగ్రెస్ వర్గాల ప్రకారం పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పడే అవకాశం లేదని, మరియు విస్తరణలో కొన్ని బెర్తలు పెండింగ్లో ఉంచాలని అధిష్టానం భావిస్తుందట. దీనిలో ఏమైనా వాస్తవం ఉందంటారా, ఊహాగానమేనంటారా? అలా అవకాశం ఉందంటారా? ఇప్పటికే దాదాపు 15 నెలల నుంచి వెళ్ళి 6 బెర్తులు ఖాళీ పెట్టడం జరిగింది. ఇప్పుడు 12 మంది ఉన్నారు, ఇంకా 6గురికి అవకాశం ఉన్నది. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పిండు, తన కరెక్ట్గా చెప్పిండు. అది ఒకవేళ అధిష్టానం కానీ ఇక్కడ నాయకత్వం కానీ న్యాయంగా ఆలోచించి న్యాయబద్ధకంగా చేస్తే ఆ విధంగా ఉంటుంది. కానీ లేకుంటే కొన్ని సర్ప్రైజింగ్స్ ఉండి ఇంకా ఎక్కడి నుంచో డార్క్ హార్స్ లెక్క ఎమ్మెల్యే అయితే వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒకటేంటంటే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది రాజకీయంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా అది అవసరం. కాబట్టి నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రియారిటీ ఏ జిల్లాలో అయితే ఇప్పుడు 4 జిల్లాలలో ఏదో ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు కొంత ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది కావచ్చు. దానిలో ఒకవేళ ఈక్వేషన్లో ఏమన్నా అక్కడ అయితే కనీసం 2-3 జిల్లాల కన్నా ప్రాతినిధ్యం వస్తుంది కావచ్చు, ఒకటి అట్లా పోవచ్చు. ఎందుకంటే రంగారెడ్డి, హైదరాబాద్ ఒకటే తీసుకుంటే ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కడన్నా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి ప్రకారం ఏమైనా అడ్జస్ట్ చేస్తారనేది నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే ఇక్కడ ఈ 15 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ విస్తరణ తర్వాత కూడా మళ్ళీ కొన్ని బెర్తలను పెండింగ్ పెడతామంటే అర్థం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ పరిపాలనలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చాలా శాఖలు ఉన్నాయి. ఉదాహరణకు మేము ఎడ్యుకేషన్ చూస్తాం. ఎడ్యుకేషన్ నేను ఆ ఫీల్డ్ సంబంధించిన వాడిని కాబట్టి ఎడ్యుకేషన్ అన్న మంత్రి పోర్ట్ఫోలియో ఉన్నది. చిన్న చిన్న పనులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా పెద్ద సెక్టరు. అట్లాగే చాలా సెక్టర్స్ కూడా ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు 2-3 ఈ శాఖలు కలిగి ఉన్నారు కాబట్టి తక్షణమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంత్రివర్గం చేసి ఈ శాఖలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి. మీరు చెప్పినట్టుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది నిజంగా ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చిందని ప్రజల్లో ఒక భావన అయితే కలిగింది కదా. అది ఒకటే కాదు, చాలా విషయాలలో కూడా ఉన్నది. కాబట్టి ఒకటే నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్న 6 బెర్తులను మొత్తం నింపేసి ఈ మంత్రివర్గ విస్తరణే కాకుండా మంత్రివర్గ శాఖలను కూడా సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళకి ఇచ్చేసి డిసెంట్రలైజేషన్ చేసేసి ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఏ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఒక విషయం అయితే ఈ పరిపాలన మంత్రివర్గం ప్రజలకు ఎంత మేరకు అందుబాటులో ఉన్నది, ఎంత మేరకు వాళ్ళకు ప్రజలకు సేవ చేస్తున్నట్టు నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఆ కోణం నుంచి వెళ్ళి ఒకవేళ అధికారం అక్కడ అధినాయకత్వం ఢిల్లీలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ చేయగలిగితే అది ప్రజలకు బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది, అది ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. కాబట్టి అది మిస్ అయ్యి మళ్ళీ ఇంకా అదేదో ఏదో ఒత్తిళ్లతో మేము లొంగిపోయినాం, వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం అంటే మాత్రం అది ఇచ్చిన దానికి అనుకుంటే అవకాశం ఎక్కువ. రైట్, మళ్ళీ వస్తా సార్. మీ దగ్గర ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు. లక్ష్మీనాథ్ గారు నమస్కారం. శివకుమార్ గారు, ఏంటి ఉగాది పండక్కి మరి కొలువుల జాతరలాగా ఉంది, మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయిందంటారా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతకుముందు పాపిరెడ్డి గారు కానీ ఇంకా ఒక మిత్రుడు మాట్లాడేది నేను వినడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి బర్తులు కన్ఫర్మ్ అయినట్టు నాకున్న సమాచారం. అమీర్ అలీ ఖాన్ మైనారిటీకి, విజయశాంతి బీసీ, తర్వాత వివేక్ ఎవరైతే V6 ఓనర్ ఉండో వివేక్ ఆయనకి ఎస్సీ సామాజిక వర్గం, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆయన కూడా బీసీ, తర్వాత రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి కన్ఫర్మ్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అద్దంకి దయాకర్కి అవకాశం లేదంటారా? ఆల్రెడీ వివేక్ కి కమిట్మెంట్ ఉంది. గర్వాపసిలో వచ్చినప్పుడు నాకు చెప్పి వివేక్ కోరడం జరిగింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరిని కన్ఫర్మ్ చేసినట్టు నాకున్న సమాచారం. రైట్.
ఇక మైనారిటీలో అమీర్ అలీ ఖాన్కి కన్ఫర్మ్ అయిందంటారు అయితే మొత్తానికి. నాకున్న ఉద్దేశం ప్రకారం అదే సియాసత్ ఎడిటర్ ఓనర్ ఏమని ఉండని అమీర్ అలీ ఖాన్ గారికి కన్ఫర్మ్ అయినట్టు నాకు అది కూడా సమాచారం ఉంది. ఇది బీసీలో మరొకరికి అవకాశం ఇస్తే బాగుండదనే టాక్ అయితే బయట వినపడుతుంది. దానిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు విజయశాంతి గారు బీసీ కోటాలనే వస్తారు, ఆ మక్తల్ ఎమ్మెల్యే గారు కూడా బీసీ కోటాలనే వస్తారు. వాకిటి శ్రీహరి ఓ ఇద్దరు బీసీ ఆల్రెడీ ఇంకా బీసీ ఉన్నారు. ఎవరైతే కొండా సురేఖ గారు కూడా బీసీ మహిళనే. ఈ రకంగా మొత్తానికి ఒక సామాజిక పరంగానే చూసి ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇది తీసుకుందో ఈ నిర్ణయం అంతా స్వాగతించదగ్గిందేనా? అందరికీ సమన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ